దేశవ్యాప్తంగా జరిగినటువంటి 13 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద షాకే తగిలిందని చెప్పాలా. టోటల్గా 7 రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ స్థానాలకి ఇందులో ఐఎన్డీఐ కూటమికి 10 చోట్ల గెలిస్తే బీజేపీ 2 స్థానాలకు పరిమితమైంది. మరో చోట్ల స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం అన్నది కీలకం. పశ్చిమ బెంగాల్లో 4 కూడా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. హిమాచల్లోని 3 జరిగితే ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో ఒక్కో స్థానానికి జరిగినాయి ఎన్నికలు. ఇందులో హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ గెలిచారు. అలాగే తన సమీప బీజేపీ అభ్యర్థి మీద 9,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు నాలాగఢ్ స్థానంలో అక్కడే కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బనా మీదన బీజేపీ గెలిచింది. అక్కడ 8,990 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక అక్కడే హమీర్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బనా 8,990 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మీద గెలిచారు. హమీర్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు. మొత్తం హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, తర్వాత కర్ణాటకలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందులో హిమాచల్ ప్రదేశ్లో ఆధిక్యాన్ని నిలుపుకుంది. మొత్తం 3 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2 కాంగ్రెస్ గెలిస్తే భారతీయ జనతా పార్టీ 1 స్థానానికి పరిమితమైంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందినటువంటి మమతా బెనర్జీ తాజా ఉప ఎన్నికల్లో కూడా హవా కొనసాగించింది. అక్కడ రాయ్గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తల 4 స్థానాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. మరోవైపు ఉత్తరాఖండ్ ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడ జరిగినటువంటి మంగళౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. వాస్తవంగా వరుసగా ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే ఒకసారి బీజేపీ అన్నది అక్కడ పరిస్థితి చాలా ఏళ్ల నుంచి ఉంది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 2 చోట్ల కూడా సంప్రదాయాన్ని తిరగరాసి 2 చోట్ల వరుసగా బీజేపీ 2వ గెలుపొందింది. అక్కడ తగిలినటువంటి ఎదురుదెబ్బ. ఇకపోతే పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, అక్కడ అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీని గెలిచింది. మొహేందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్ మీద 37,000 ఓట్ల తేడాతో గెలిచారు. అదే సమయంలో తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ గెలుపొందారు. అక్కడ అధికారంలో ఉన్నది డీఎంకేనే. మధ్యప్రదేశ్లోని అమర్వాడ అక్కడ అధికారంలో బీజేపీ ఉంది, బీజేపీ అభ్యర్థి కమలేష్ షా గెలిచారు. బీహార్లోని రోపాలి స్థానంలోనే అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ గెలవడం అన్నటువంటిది కీలకం.